ఇటీవలే జరిగిన తెలంగాణ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మిజోరాం మినహాయిస్తే 3 చోట్ల బీజేపీ, ఒక దాంట్లో కాంగ్రెస్ గెలిచిన విషయం తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకు ఎన్నికల మేనిఫెస్టో కీలకంగా మారిందనేది ఎవరూ కాదనలేని బహిరంగ రహస్యం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంటికి 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి 6 గ్యారంటీలు కాంగ్రెస్ విజయానికి బాటలు వేశాయి. మొదట కర్ణాటకలో ఈ గ్యారంటీలను అమలు చేసి విజయం సాధించడంలో సక్సెస్ అయింది. కర్ణాటక ఫార్ములాని తెలంగాణలో అమలు చేసి సక్సెస్ అయింది. పార్టీకి అధికారాన్ని అప్పగించింది. ఇప్పుడు ఆ ఫార్ములా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరింత ప్రజాదరణను తెచ్చిపెట్టినట్టు కనిపిస్తోంది. వచ్చే ఏడాది జరగబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు మరోసారి కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టడానికి సిద్ధపడ్డారు. రాష్ట్రంలో ఉన్న లోక్సభ స్థానాల్లో మెజార్టీ సీట్లను హస్తం పార్టీ దక్కించుకోవడం ఖాయమైంది. లోక్సభ ఎన్నికలపై తాజాగా ఏబీపీ ఓటర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్లో ఈ విషయం స్పష్టమైంది. రాష్ట్రంలో ఉన్న 17 లోక్సభ నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ 8 నుంచి 11 స్థానాలను కైవసం చేసుకోనున్నట్లు ఈ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. లోక్సభ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ కి మరోమారు పరాజయం తప్పదని ఈ సర్వే తేల్చి చెప్పింది. 3 నుంచి 5 స్థానాల్లో గులాబీ పార్టీ గెలుస్తుందని ఏబీపీ ఓటర్ అభిప్రాయపడింది. భాజపా పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని తేలింది. బీజేపీకి 1 నుంచి 3 స్థానాలు మాత్రమే లభిస్తాయని పేర్కొంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి 38% మేర ఓట్లు పోలవుతాయని వివరించింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నాటికి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. మొత్తానికి కాంగ్రెస్ ఖాతాలో మరో విజయం పడబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.